ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామం గురించి చెప్పుకుంటూ వెళ్తున్నాం. అందులో ఈ నామం ద్వారా జ్యోతిష్య శాస్త్రంలో అంటే మీ జాతక చక్ర రీత్యా ఉన్నటువంటి దోషము, ఎటువంటి దోషం తొలగిపోతుంది, మరియు వాస్తురీత్యా మీకు ఉన్నటువంటి దోషాలు ఏం తొలగుతాయి, మీ వాస్తురీత్యా మీ ఇంట్లో గృహంలో ఉండేటువంటివి ఏ రకంగా తొలగుతాయని చెప్పుకోబోతున్నాం. అయితే అందులో ఈరోజు మనం చెప్పుకోబోయేది పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ. దీని యొక్క అర్థం ఏమిటి, దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? పద్మరాగ శిలాదర్శ అంటే పద్మరాగములు, అద్దములు అంటే ఇక్కడ ఎలా అంటే అమ్మవారి చెక్కిళ్ళు అట. చెక్కిళ్ళు పద్మరాగములు అనేటువంటివి ఉంటాయి. ఆ పద్మరాగములు అద్దంలా మెరిచేటువంటి పద్మరాగాలట. మనకి ఇవన్నీ ఎలా ఉంటాయండి, పగడాలు ఇవన్నీ ఎట్లా ఉంటాయి, పద్మరాగాలు అద్దంలా మెరిచేటువంటి పద్మరాగాలు ఎలా ఉంటాయి, బాగా వాటిని సానబెడితే ఎంత మెరుస్తుంటాయో ఒక అద్దాల్లాగా అమ్మవారి చెక్కిళ్ళు అలా ఉన్నాయని చెప్పడం జరిగింది. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ. అయితే ఈ చెక్కిళ్ళ యొక్క సౌందర్యాన్ని, అమ్మవారి యొక్క చెక్కిళ్ళ సౌందర్యాన్ని తలుచుకుంటే మనకు కలిగేటువంటిది ఏమిటి అంటే ఓం పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ. మనము ఒక మానవ శరీరాన్ని చూసినట్టుగా అమ్మవారి యొక్క రూపాన్ని చూడకూడదు, గుర్తుపెట్టుకోండి. అమ్మవారు అంటేనే మంత్రమయము మొత్తం. అంటే అమ్మవారి యొక్క ఆభరణాలు కావచ్చు, అమ్మవారిలో ఉండే ప్రతిదీ కూడా ఆ శక్తి అనమాట, అమ్మవారి యొక్క శక్తి అదంతా కూడా. వీటిని సర్వసాధారణంగా ఈ చెక్కిళ్ళకి ఎవరు కారకుడుగా చెప్తారంటే శుక్రుడు కారకుడుగా చెప్తారు మనకి శాస్త్రపరంగా. ఈ చెక్కిళ్ళకి శుక్రుడు కారకుడు అయినప్పుడు ఏమవుతుంటుందంటే సర్వసాధారణంగా శుక్రగ్రహము ఎప్పుడైనా సరే బాగుంది అనుకోండి, ఎవరి జన్మ జాత చక్రంలో అయినా వాళ్ళకి సుఖములు అనేటువంటివి లభిస్తాయి. అంటే సుఖంగా ఉంటారు వాళ్ళు. అదేవిధంగా అదే శుక్రగ్రహం కనుక బాగోలేదు అనుకోండి, సుఖాన్ని కోల్పోతుంటారు. అంటే ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. లేకపోతే సుఖంగా లేనండి, ఏం సుఖమండి అంటూ ఉంటారు. మరి అమ్మవారి యొక్క చెక్కిళ్ళని తలుచుకుంటూ ఈ యొక్క నామం కనుక చేసుకుంటే శుక్ర బలము పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. శుక్రబలం వల్ల పెరగడం వల్ల ఏమిటి లాభము అంటే ధనప్రాప్తి. శుక్రుడు దేనికి కారకుడు? జ్యోతిష్ శాస్త్రరీత్యా ధనానికి కారకుడు, వివాహానికి కారకుడు, వాహనాలకు కారకుడు, లగ్జరీ లైఫ్కి కారకుడు. రైట్. మరి వాస్తులో శుక్రుడి యొక్క స్థానం ఎక్కడ ఉంటుందండి అంటే ఆగ్నేయ స్థానం. అందుకే చూడండి, ఆగ్నేయం కట్ అయింది ఇలాగా, లేకపోతే బాగా పెరిగింది, బాగా తరిగింది, ఏమవుతుంది? ఇంట్లో వివాహం అవ్వట్లేదండి, డబ్బులు నిలవట్లేదండి, ఎప్పుడు స్త్రీలకు ఏదో ఒక అనారోగ్యం చేస్తుందండి అని చెప్తూ ఉంటారు. ఇంట్లో ఆడవారికి అనారోగ్యం చేస్తూ ఉంటుంది ఆగ్నేయం కనుక పాడైతే. మరి అప్పుడు ఏం చేయాలి? ఆగ్నేయం ఒకవేళ పెరిగితే దాన్ని తగ్గించుకోవడము, తగ్గితే కొంచెం దాన్ని ఏదైనా బ్యాలెన్స్ చేసుకోవడం చేస్తాం. అసలు ప్లేసే లేదండి కానీ తగ్గింది అన్నప్పుడు మిర్రర్ టెక్నిక్ అంటారు. త్రికోణంలో ఉండేటువంటి మిర్రర్ని అక్కడ పెట్టి దాన్ని కొంచెం టెక్నికల్గా కొంచెం ఇమాజినేటివ్గా జరిపేటువంటి చేస్తూ ఉంటారు. అదేవిధంగా లేదా ఆ వాల్కి గ్రీన్ కలర్ వేయడం చేస్తారు ఆగ్నేయంలో. అప్పుడు ఏమవుతుంది? దాని ఎనర్జీ అనేటువంటిది పెరుగుతుంది. ఆ రకంగా చేయాలి. అయితే ఈ వాస్తుపరంగా దీంతో పాటు చేస్తూ మీరు బొబ్బర్లు అంటారు. అంటే ఎవరికైనా శుక్రగ్రహం కనుక బాగోలేదు, శుక్రగ్రహము వేరే గ్రహం ద్వారా పాడైంది అనుకోండి, అప్పుడు ఏ గ్రహం ద్వారా పాడైందో ఆ గ్రహానికి సంబంధించిన దానము ప్లస్ ఈ బొబ్బర్లు. అంటే నార్మల్గా కేతు ద్వారా పాడవుతుంటుంది సర్వసాధారణంగా. అప్పుడు ఉలవలు, మల్టీ కలర్ క్లాత్, అదేవిధంగా బొబ్బర్లు, తెలుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వండి. ఇలా ఇస్తూ లలితా సహస్రనామాల్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నామం పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ. దీనికి ముందు ఓము, లాస్ట్లో నమః కలుపుకొని రోజు ఒక అరగంట కనుక చేయగలిగితే
ఏదైతే నేను చాలా కష్టంలో ఉన్నానండి, నాకు అసలు సుఖం అనేటువంటిది లేదు అనుకునేటువంటి స్థితి నుంచి బయటపడడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.